న్యూస్ కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. కొత్త ఏడాదిలో తొలిసారి మంత్రిమండలి సమావేశం కానుంది. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. పలు ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఇక ప్రధాని మోదీ దేశ ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. ఈ ఏడాది గొప్ప విజయాలతో ముందుకు వెళ్లాలని కోరుకున్నారు. కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ జరగబోతుంది. కొత్త ఏడాదిలో తొలిసారి మంత్రి మండలి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. పలు ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం కూడా తెలపనున్నట్లు సమాచారం. అయితే కొత్త ఏడాదిలో తొలిసారి మంత్రి మండలి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజలకు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. కాసేపట్లో కేబినెట్ భేటీ అయితే జరగబోతుంది. కొత్త ఏడాదిలో మంత్రి మండలి సమావేశం కావడం ఇదే తొలిసారి. మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివ, ఉదయం 10:30 కేంద్ర కేబినెట్ భేటీ జరగబోతుంది. అంటే నూతన సంవత్సరంలో అంటే కొత్త ఏడాదిలో తొలిసారి కేంద్ర మంత్రి మండలి సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. పలు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతుందని, వివిధ రాష్ట్రాలకు నిధులకు సంబంధించి కూడా ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేసేందుకు నిధులు కూడా కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అంటే మరి కాసేపట్లో అంటే ఉదయం 10:30 ఈ భేటీ జరగబోతోంది. అయితే ట్విట్టర్ వేదికగా దేశవ్యాప్తంగా అందరికీ కూడా మంచి జరగాలి, అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా జరగాలి, గత సంవత్సరం జ్ఞాపకాలను మధుర స్మృతులు గుర్తుపెట్టుకుంటూ మళ్ళీ ఇప్పుడు కొత్త సంవత్సరంలో కూడా అందరూ మంచిగా జీవించాలి అనేది ప్రధానంగా ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు న్యూ ఇయర్ వేడుకలు తెలిపారు. మొత్తంగా చూసుకుంటే ఈ కొత్త సంవత్సరంలో ఎటువంటి వరాలు కురిపించబోతున్నారు, వివిధ రాష్ట్రాలకు ప్రాజెక్టులకు సంబంధించి గతంలో కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ ప్రాజెక్టులకు కొన్ని నిధులను కేటాయించారు. కొంత పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయి, పెండింగ్ నిధులు అవుతున్నాయి, వాటికి సంబంధించి కూడా ఈ రోజు జరగబోయే ఈ కీలక సమావేశంలో అంటే నూతన సంవత్సరం సందర్భంగా వరాలదలు కురిపించే అవకాశం కూడా ప్రధానంగా కల్పిస్తుంది. ఇటు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఇతర ప్రాజెక్టులకు సంబంధించి ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి కేంద్ర కేబినెట్ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలు రైతుల రూపంలో కానీ వివిధ ప్రాజెక్టులు కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం అందించే స్కీములకు సంబంధించి కూడా ఈ రోజు జరగబోయే కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రాజెక్టులకు సంబంధించి మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా కొన్ని నూతన ప్రాజెక్టులను శ్రీకారం చుట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగా ఆ ప్రాజెక్టులకు సంబంధించి మొదటి విడత నిధులను, అలాగే మరికొన్ని ప్రాజెక్టులకు గతంలో నిధులు విడుదల చేసిన నేపథ్యంలో వారికి పెండింగ్ బకాయిలు ఏవైతున్నాయో అవి కూడా విడుదల చేసే అవకాశం అయితే ఈ రోజు జరగబోయే కేంద్ర కేబినెట్ లో సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ శివ.